హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది నిహాన్ నెక్సస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కొత్త టూల్ బిల్డ్ చేస్తున్నాం కదా, బ్రూట్ ఫోర్స్ అటాకర్. అది దానికి కావాల్సిన సెటప్ ఎలా చేసుకోవాలి? ఓకే, ఇదంతా మన ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఇది వర్డ్ లిస్ట్ బిల్డర్ కదా. సో దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఆ కోడ్ ఏంటి ఇదంతా. సో మెయిన్గా ఇది మనం ఖాళీ లైనక్స్లో చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ విర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఒరాకిల్ విర్చువల్ బాక్స్ అఫీషియల్గా ఇన్స్టాల్ చేసుకొని అందులో మనం ఖాళీ లైనక్స్ అయితే సెటప్ చేసుకోవాలన్నమాట. సో, ఈ ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ అయితే మనం సెటప్ చేసుకున్న తర్వాత సో, ఈ ఖాళీ లైనక్స్ సెటప్ చేసుకోవడానికి ఈ ఖాళీ డాట్ ఓఆర్జీ అఫీషియల్ సైట్‌లోకి వెళ్ళి, మనం దాని ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట ఇందులో. సో, దీని ప్రాసెస్ మొత్తం యూట్యూబ్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. లేదంటే మీరు జెమినీ, చాట్‌జీపీటీని క్లియర్‌గా అడిగినా సరే అది చెప్తది. సో, దీన్నైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. ఈ లోడ్ అవుతుంది గైస్, చూడండి. నెక్స్ట్ ఇందులో మనం సో, ఇది గెస్ట్ ఓఎస్ కాబట్టి మనం నార్మల్‌గా జెమినీ విండోస్‌లో, క్రోమ్‌లో రన్ చేసుకొని అక్కడ నేర్చుకొని ఇందులో టెస్ట్ చేయొచ్చు. ఆ సిమ్యులేషన్స్ ఇవన్నీని. సో, ఇప్పుడైతే ఫస్ట్ టైమ్ మీరు సెటప్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ ఇస్తారు కదా! యూజర్ నేమ్, పాస్వర్డ్ అవైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. ఓకే. ఇది ఇచ్చేసిన తర్వాత లాగిన్ అవుతారనమాట ఇందులో. ఈ కాల్ లైనక్స్‌లో లాగిన్ అయిన తర్వాత సో, మనకి జెమినీ ఈరోజు ఏమిచ్చింది, వర్డ్ లిస్ట్ బిల్డర్‌కి మనకి కావాల్సిన కోడ్ అయితే ఇచ్చింది కదా! సో, అందులో కూడా మనం ఏం చేస్తామంటే సో, ఆ కోడ్‌లో మనకి ఆల్‌మోస్ట్ పోర్ట్ స్కానింగ్ టూల్‌కి మనం చేసిన టాపిక్సే ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఆ కోడ్ చూపిస్తా చూడండి. సో, నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు 2 ఫైల్స్ అయితే మనకి కావాల్సి ఉంటది ఇందులో. సో, ఫస్ట్‌దేంటంటే మనం అటాక్ సిమ్యులేషన్ చేయడానికి కావాల్సిన పైథాన్ టూల్. ఐ మీన్ పైథాన్ ఫైల్. నెక్స్ట్‌దేంటంటే మనం ఏ పాస్వర్డ్స్ అయితే టెస్ట్ చేస్తామో ఆ పాస్వర్డ్స్ ఫైల్ అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ చూసుకుంటే సో, ఇందులో మనకి మౌస్ ప్యాడ్ అయితే ఉంటది. దాంతో ఓపెన్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి పైథాన్ కోడ్‌ని చూద్దాం. మనం పోర్ట్ స్కానర్‌కి ఏ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, దానికి సాకెట్, థ్రెడ్డింగ్ అంటే మల్టీ థ్రెడ్డింగ్‌కి కదా! సాకెట్ ఎందుకు యూజ్ చేసామంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎండ్ డివైస్ క్రియేట్ చేయడానికి. సో, అంటే ఏంటి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కదా! సో, యాజ్ ఇట్ ఈజ్ దానిలాగా ఇక్కడ ఈ మాడ్యూల్ అంటే పారామికో అనే మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, టైమ్ ఎందుకంటే మనం అక్కడ సెట్ టైమ్ ఔట్ 1 సెకండ్ ఇచ్చాం కదా! పోర్ట్ స్కానింగ్ టూల్‌లోని. ఇక్కడ కూడా టైమ్ సేమ్ దానిలాగనమాట. సో, ఈ మాడ్యూల్స్ ఇవన్నీ మనం ఇన్‌స్టాల్ ఐ మీన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఈ వార్నింగ్స్ ఇది ఇంపార్టెంట్ కాదు. ఐ మీన్ మ్యాండేటరీ కాదు. ఇదేంటంటే ఏవైనా ఎక్స్‌ట్రా టెర్మినల్‌లో వార్నింగ్స్ వస్తే వాటిని ఇగ్నోర్ చేయడానికి మాత్రమే. సో, మనం పోర్ట్ స్కానర్‌లో చేసినట్టే ఇక్కడ కూడా ఫంక్షన్ డెఫినిషన్ ఇది యూజ్ చేసుకొని స్కాన్ టార్గెట్ ఇవన్నీ ఆ ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకున్నాం. సో, మనకి పోర్ట్ స్కానింగ్ టూల్‌లో 2 పారామీటర్స్ ఉన్నట్టు ఇక్కడ 3 పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఎందుకు, మన యూజర్ నేమ్, పాస్వర్డ్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో, మనం పోర్ట్ స్కానర్ టూల్‌లోని సాకెట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కదా! అలాగే ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ అని ఉంది గదా! సో, దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అక్కడ సాకెట్ ఎలాగో ఇక్కడ ఈ ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ అలా అనమాట. ఎస్ఎస్‌హెచ్ అంటే నథింగ్ బట్ ఏంటది ఎస్ఎస్‌హెచ్ అంటే? సో, ఎస్ఎస్‌హెచ్ అంటే సెక్యూర్ షెల్ అన్నమాట. సెక్యూర్ షెల్ లాగిన్‌లో మనకి ఐ మీన్ లాగిన్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతది. అందులో మనం సాకెట్ అని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, ఇక్కడ కూడా ఈ పారామికో అనే మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని ఎస్ఎస్‌హెచ్ క్లయింట్‌నయితే మనం ఆహ్,
ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో, మనకి సెట్ మిస్సింగ్ హాస్ట్ కీ అని ఉంది కదా! సో, ఇదేంటంటే మనకి హాస్ట్ కీస్ అని ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు మన కంప్యూటర్ ఏదైనా సెక్యూరిటీకి సెక్యూరిటీకి వచ్చిందంటే అది మనకి పర్మిషన్ ఇచ్చే వరకు మనకి లాగిన్ అనేది అవ్వదు. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆటో యాడ్ పాలిసీ అని ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఈ పారామికో మాడ్యూల్‌లో. ఇదేమవుతదంటే మనకి ఏవైనా అన్‌నోన్ సెక్యూరిటీ పాలిసీస్ వచ్చినా కూడా సెక్యూరిటీ పాలిసీ అంటే నథింగ్ బట్ ఒక పర్మిషన్ లాగనమాట. లాగిన్ అవ్వాలా? వద్దా అని. సో, అన్‌నోన్ పాలిసీస్ ఏమైనా వస్తే దాన్ని ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి. మనకి ఆ లాగిన్ అవ్వడానికనేది ఇది హెల్ప్ చేస్తది. ఇందులో మళ్ళీ మనం ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేసుకున్నాం చూడండి. అంటే ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్. ఇందులో మనకి కోడ్ స్కానర్ టూల్‌లో కనెక్ట్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ వాడాం కదా! సో, ఇక్కడ మనం కనెక్ట్ అనే ఒక ఫంక్షన్ వాడతాం. సేమ్ దానిలాగే ఉంటది ఇది కూడా. కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్స్‌ట్రా పారామీటర్స్ అయితే ఉంటాయి. అంటే ఏంటి? ఈ ఐపీ అడ్రెస్, యూజర్ నేమ్, పాస్వర్డ్, టైమ్ ఔట్, పోర్ట్. ఇది మనం ఇక్కడ మాన్యుయల్‌గా ఇచ్చాము. అంటే ఇది జస్ట్ బేసిక్ లెవెల్‌లో కాబట్టి. మనం అక్కడ గుర్తుందా మీకు? ఆ సాకెట్‌ని మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు డాట్ క్లోజ్ అనే ఫంక్షన్ వాడాం. ఇక్కడ ఈ ఎస్ఎస్‌హెచ్ అనే దాన్ని మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కదా! ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ అని. సో, దాన్నిక్కడ క్లోజ్ చేసుకుంటాం. సారీ ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం అనమాట. సో, రిటర్న్ ట్రూ అంటే ట్రూ అంటే ఏంటి? ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. మనం కనెక్ట్ అయ్యామని. ఒకవేళ ఏదైనా మనకి పాస్వర్డ్ రాంగ్ అని వచ్చిందనుకోండి. సో, అప్పుడు మనకేమవుతది? ఆహ్, క్లోజ్ చేసినప్పుడు ఫాల్స్. ఎందుకంటే మనం లాగిన్ అవ్వలేకపోయాం గాబట్టి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఎక్సెప్షన్ వేరే ఏదైనా ఎక్సెప్షన్స్ వస్తే దాన్ని ఆహ్, ఏంటంటే ఈగా తీసుకుంటానమాట ఆ ఎక్సెప్షన్‌ని. సో, దానికి మనం సంథింగ్ ఏదోటి ప్రింట్ చేసి ఆ కనెక్షన్ అనేది క్లోజ్ చేయాల్సుంటది. ఓపెన్ చేసిన ప్రతి కనెక్షన్ మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం చూడండి. సో, మనం టార్గెట్ ఐపీ తెలిసిందే కదా! మనం ఈ టెస్ట్స్ ఇవన్నీ ఇల్లీగల్ అనమాట. అంటే వెబ్‌సైట్స్ మీద వీటి మీద టెస్ట్ చేయడం. సో, 127.0.0.1 అనేది మన ఓన్ సిస్టమ్ యొక్క ఐ మీన్ సెల్ఫ్ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్. మన సెల్ఫ్ సిస్టమ్ మీద మనం ఈ టెస్ట్స్ ఇవన్నీ చేసుకోవడానికి వాడతామనమాట. సో, యూజర్ నేమ్ ఇక్కడ నా యూజర్ నేమ్ ఇచ్చాను. సో, నెక్స్ట్ ఈ ప్రింట్ చేసి మనం విత్ ఓపెన్ పాస్వర్డ్స్ డాట్ టీఎక్స్టీ అంటే మనం ఇక్కడ పాస్వర్డ్స్ ఫైల్ ఐ మీన్ క్రియేట్ చేసుకున్నాం కదా! సో, ఆ పాస్వర్డ్ ఫైల్ అన్నమాట. ఇది చూడండి. ఈ పాస్వర్డ్ ఫైల్‌లో నేను ఈ పాస్వర్డ్స్ అయితే పెట్టుకున్నా. సో, ఇది ఎలా వర్క్ అవుతదని చూడడానికి. సో, ఒక్క నిమిషం. ఓకే. నెక్స్ట్ ఆ పాస్వర్డ్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని మనం ఇక్కడ రీడ్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నాం. రీడ్ అంటే ఏంటి? అది జస్ట్ మనకి చూసి తీసుకోవడానికి మాత్రమే. దాంట్లో మనం రైటింగ్ అనేది అంటే మోడిఫై చేయడానికి ఉండదనమాట. సో, దాన్ని నేను ఫైల్ అనే నేమ్‌తో ఇక్కడ తీసుకుంటున్నా. సో, ఫర్ లైన్ ఇన్ ఫైల్ అంటే ఆ ప్రతి లైన్‌లోనే ఆ ఫైల్‌లో మనకి 9 లైన్స్ ఉన్నాయి కదా! పాస్వర్డ్స్. ఈ పాస్వర్డ్ డాట్ టెక్స్ట్‌లో 9 లైన్స్ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా! సో, ప్రతి లైన్‌కి నేనేం చేస్తానంటే క్లీన్డ్ పాస్వర్డ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని స్ట్రిప్ అనే ఫంక్షన్ వాడతాను ప్రతి లైన్‌కి. అంటే ఏంటంటే, మనకి ఎక్స్‌ట్రా స్పేసెస్ గాని ఇవేమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ 4 లైన్స్ ఐ మీన్ 4 స్పేసెస్, 5 స్పేసెస్ ఇచ్చి అప్పుడు ఎంటర్ మళ్ళీ ఇక్కడ సెకండ్ లైన్‌లో ఈ బ్లాంక్ స్పేస్ ఇదంతా ఉంది కదా! సో, దాన్ని నేనిస్తే మళ్ళీ ఇక్కడ మనకి చూడండి కర్సర్ ఫిఫ్త్ స్పేస్ దగ్గరొచ్చింది. సో, అవన్నీ క్లియర్ చేస్తది ఆ స్ట్రిప్ అనే ఫంక్షన్. నెక్స్ట్ రిజల్ట్ అనే ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకొని, నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాననమాట. మనం స్కాన్ టార్గెట్ అనే ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కదా! సో, దాన్నిక్కడ నేను ఫంక్షన్ కాల్ అనేది చేస్తున్నాను. అందులో ఉన్న ఐ మీన్ పారామీటర్స్‌కి టార్గెట్ ఐపీ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసాం. 127.0.0.1 అని. సో, ఇక్కడ చూడండి యూజర్ నేమ్ కూడా డిఫైన్ చేసాం నిహాంత్. ఇక్కడ మనం ఫర్ లూప్ వాడుతున్నాం. అంటే క్లీన్డ్ పాస్వర్డ్ అనేది మనకి ప్రతి లైన్‌కి చెక్ చేసుకుంటది. ప్రతి పాస్వర్డ్‌ని. ఇఫ్ రిజల్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే పాస్వర్డ్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిందనుకోండి. అంటే ఇక్కడ రిజల్ట్ చూడండి. ఈ టార్గెట్ స్కాన్ చేసాం కదా! ఇది స్కాన్ చేసినప్పుడు మనకేమవుతది? సో, ఇవన్నీ పాస్వర్డ్స్ మ్యాచ్ అయ్యి
కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనుకోండి. అంటే పాస్వర్డ్ మ్యాచ్ అయిందనుకోండి. ట్రూ. ఇక్కడ ట్రూ కదా! సో, ఇఫ్ రిజల్ట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ మనకి ఏమవుతది? పాస్వర్డ్ ఫౌండ్ అండ్ ఆ క్లీన్డ్ పాస్వర్డ్ వితౌట్ స్పేసెస్ ఇదంతా వస్తదనమాట. మనం ఇక్కడ బ్రేక్ వాడుతున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫోర్త్ లైన్‌లో పాస్వర్డ్ మ్యాచ్ అయిందనుకోండి. మనకి 9 లైన్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా! సో, ఫోర్త్ లైన్‌లో మ్యాచ్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఆ మిగతా 5 లైన్స్ మనకు అక్కర్లేదు. సో, అప్పుడు మనం ఈ బ్రేక్ వాడతాం. టైమ్ డాట్ స్లీప్ వచ్చేసి నేను 1 సెకండ్ పెట్టా. అంటే ప్రతి 1 సెకండ్‌కి 1 పాస్వర్డ్ అనేది టెస్ట్ చేస్తదని. సో, ఇదేంటి ఇది కోడ్ అన్నమాట. ఈ పైథాన్ కోడ్. ఇది పాస్వర్డ్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ టెక్స్ట్ ఫైల్. ఇవ పాస్వర్డ్స్ అన్నీ చెక్ చేయడానికి. ఓకే. అర్థమైందా? ఈ సేమ్ అందులో ఉన్న కాన్సెప్ట్సే ఇందులో కొంచెం డిఫరెంట్ వెర్షన్స్‌లో ఉన్నాయన్నమాట. ఎక్స్‌ట్రా పారామీటర్స్ గాని, వేరే మాడ్యూల్స్ గాని. సో, దీన్ని ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం మన సిస్టమ్ మీద. సో, టెస్ట్ చేయాలంటే మనం ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయాలన్నమాట. టెర్మినల్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో సో, లైనక్స్ కమాండ్స్ అన్నీ మనం ఫస్ట్ నేర్చుకుంటే మనకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అది కదా మనకి ఆ డైరెక్టరీలో ఉంది. సో, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అందులో ఓపెన్ చేస్తే మనకి ఇది డెస్క్‌టాప్‌లో ఉందన్నమాట. మనకి ఈ ఫైల్స్ ఎందులో ఉంటే అది ఓపెన్ చేసుకోవాలి. సో, సీడీ డెస్క్‌టాప్ అనేది నేను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో మళ్ళీ ఉన్న ఫైల్స్ మనకి ఈ బ్రూట్ ఫోర్స్ అటాకర్ ప్రాజెక్ట్ ఉంది కదా! సో, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న ఫైల్స్. మనకి బ్రూట్ ఫోర్స్ డాట్ పై అనేది పైథాన్ ఫైల్ కదా! సో, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలంటే మనకి పైథాన్ ఆ ఫైల్ నేమ్. అది ఓపెన్ చేస్తే మనకి అది రన్ అవుతదనమాట. సో, ఇక్కడ మనకి నెట్వర్క్ అనేది వస్తుంది. ఐ మీన్ నెట్వర్క్ ఎర్రర్ అనేది వస్తుందనమాట. ఎందుకంటే ఇది జస్ట్ బేసిక్ వెర్షన్ కాబట్టి పాస్వర్డ్స్ అనేది ఇలా టెస్ట్ అవుతాయి. ఓకే గైస్ అదొకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం. మరి ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి మనకి ఆ ఫోల్డర్స్ ఉన్న డైరెక్టరీలోకి వెళ్ళాలనమాట. సో, ఇప్పుడు ఐ మీన్ ఇందులో ఉన్న ఫైల్స్ అవన్నీ ఆటోమేటిక్‌గా మనం ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళాలి. సో, మనకది డెస్క్‌టాప్ ఫోల్డర్‌లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ అందులో ఈ ఫైల్స్ అయితే ఉన్నాయి. మనకి బ్రూట్ ఫోర్స్ పైథాన్ ఫైల్, పాస్వర్డ్స్ అనే ఒక టెక్స్ట్ ఫైల్. మనం ఇప్పుడు కొంచెం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. మీకు మళ్ళీ ఒకసారి కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అందులో ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనం దేని మీద టెస్ట్ చేస్తున్నాం? ఈ ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ మీద మనం టెస్ట్ చేస్తున్నాం కదా! సో, ఎస్ఎస్‌హెచ్ అనే మనం ఆ సర్వర్ మీద మనం ఈ పాస్వర్డ్ అనేది ఐ మీన్ ఈ టెస్ట్ అనేది చేస్తున్నాం. సో, ఈ ఎస్ఎస్‌హెచ్ సర్వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్టివ్‌లో ఉండాలి. అది యాక్టివ్‌గా కనెక్షన్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సో, దానికి ఏం చేస్తామంటే మనం ఇక్కడ చూడండి దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ఎస్ఎస్‌హెచ్ సర్వర్స్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి లైనక్స్‌లో. దానికి ఏం చేస్తామంటే ఆ సర్వర్స్ మనకి హిడెన్‌గా ఇందులో ఉంటాయన్నమాట. కానీ అవి ఆహ్, ఆఫ్‌లైన్ స్టేట్‌లో ఉంటాయి. దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. సో, దానికి ఏం చేయాలంటే కమాండ్ సుడో ఈ సుడో అనేది సిస్టమ్‌లో ఇలా అంటే ఇంకా పర్మిషన్స్ అయి ఇవ్వడానికి గాని, ఎలైట్ లెవెల్‌లో మనం ఈ కమాండ్ అనేది వాడతాం. అంటే ఇంకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇంకా ఫైనల్ లెవెల్‌లో సాల్వ్ చేయడానికి. స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ దేన్ని స్టార్ట్ చేస్తున్నాం? ఎస్ఎస్‌హెచ్ సర్వర్స్‌ని. స్టార్ట్ చేస్తే మనకది పాస్వర్డ్ అడుగుతది. అంటే రూట్ లెవెల్‌లో చేస్తున్నాం గాబట్టి. సో, పాస్వర్డ్ అనేది మనం ఇచ్చేస్తాం. అది మనకు పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు ఇన్విజిబుల్‌గా ఉంటది. సో, మీరేమి వర్రీ అవ్వద్దు. ఎంటర్ చేస్తే మనకి ఆ పాస్వర్డ్ అనేది వస్తదనమాట. సో, నెక్స్ట్ మళ్ళీ ఈ స్టార్ట్ అయితే
ఓకే. స్టార్ట్ చేసాము. సర్వర్స్ స్టార్ట్ చేసాము. ఓకే. ఇప్పుడు ఆ సర్వర్ మనకి యాక్టివ్‌లో ఉందా? లేదంటే ఆఫ్‌లైన్‌లో ఉందా తెలుసుకోవాలంటే ఇంకో కమాండ్ ఉంటదనమాట. సో, సిస్టమ్‌సిటిఎల్ ఐ మీన్ సూడో లెవెల్ మనం ఇలా రూట్ లెవెల్‌లో చేస్తాం కాబట్టి సుడో సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాని స్టేటస్ చూడాలి. స్టేటస్ ఆ సర్వర్ ఎస్ఎస్‌హెచ్ అనే సర్వర్. సో, మనకి చూసారు కదా! ఇక్కడ యాక్టివ్ గ్రీన్ లైన్‌లో యాక్టివ్ రన్నింగ్ అని వచ్చిందనమాట. సో, ఇప్పుడు మనకేంటవుతదంటే ఈ మనం ఇక్కడ ఏం చేస్తాం? ఈ ఎస్ఎస్‌హెచ్ సర్వర్స్ మీద కదా ట కోడ్ రాసాం. అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేయడానికి మనకిది ఆల్రెడీ ఆ ఫోల్డర్‌లోనే ఉంది. సో, ఆ ఫోల్డర్‌లోకి మనం పాత్ అనేది సెట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని రన్ చేసి చూద్దాం. సో, పైథాన్ ఆ ఫైల్ నేమ్ టెస్ట్ చేస్తే మనకి ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతదనమాట. ఫస్ట్ పాస్వర్డ్ ఫెయిల్. మనం టైమ్ ఒక్కో సెకండ్ ఇచ్చాం గదా! సో, అది ఇక్కడ రన్ అవుతుంది చూడండి. ఒక్కో పాస్వర్డ్‌కి అలాగా. సో, ఈ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటది. నేను పాస్వర్డ్ సేమ్ నా నేమ్ పెట్టుకున్నా అనమాట. సో, పెట్టుకున్న తర్వాత మనకు చూడండి నా నేమ్ ఇక్కడ పాస్వర్డ్స్ డాట్ టీఎక్స్‌టీ ఫైల్‌లో ఫిఫ్త్ లైన్‌లో ఉంది కదా! సో, ఈ పాస్వర్డ్ అనేది మన యూజర్ నేమ్‌కి మ్యాచ్ అయింది. అంటే నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని పాస్వర్డ్స్ ఉన్నాయి? 4 పాస్వర్డ్స్ ఉన్నాయి. సో, అది ఇంకా టెస్ట్ చేయలేదు. ఈ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనం ఇక్కడ బ్రేక్ స్టేట్‌మెంట్ వాడాం కదా! సో, లూప్ నుంచి బ్రేక్ అయిపోద్దనమాట. ఇది మ్యాచ్ అయితే. లేదంటే నెక్స్ట్ పాస్వర్డ్స్ అనేది అది టెస్ట్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లైన్ తీసి సమ్ ఎయిత్ లైన్‌లో పెట్టా అనుకోండి. ఎయిత్ లైన్‌లో పెట్టి దీన్ని సేవ్ చేశా. సో, ఇప్పుడు దీన్ని కూడా సో, ఇది ఆల్రెడీ మనకి సేవ్డ్ స్టేటస్‌లోనే ఉంది కదా! మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ మనకి కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఈ ఎస్ఎస్‌హెచ్ సర్వర్స్ అనేవి రన్ అవుతున్నాయి. యాక్టివ్ స్టేటస్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం. ఏంటది? సో, పైథాన్ మళ్ళీ ఒకసారి అది టెస్ట్ చేసి చూద్దాం. మనం ఇక్కడ చూడండి టైమ్ నోట్ స్లీప్ అని అంటే ఒక్క పాస్వర్డ్ చెక్ చేయడానికి 1 సెకండ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో 1 సెకండ్ అనేది యాడ్ చేసాం. సో, టోటల్‌గా మనకి 2 సెకండ్స్ అయితే మనకిక్కడ వెయిటింగ్ టైమ్ ఉంటది. ఇక్కడ చూడండి ఒక్కో పాస్వర్డ్ 2 సెకండ్స్ మనకి చెక్ చేసుకుంటదనమాట. సో, ఈ పాస్వర్డ్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మనం ఎయిత్ లైన్‌లో ఇచ్చాం కదా! సో, ఇక్కడ మనకి దాని ముందు పాస్వర్డ్స్ కూడా చెక్ చేసింది కదా! మనకి ఎయిత్ పాస్వర్డ్ మ్యాచ్ అయింది. సో, నెక్స్ట్ ఈ యూజర్ 1234 అనే పాస్వర్డ్‌ని అది చెక్ చేయదు. ఎందుకంటే ఎయిత్ లైన్‌లో ఇది ఆల్రెడీ మనకి మ్యాచ్ అయింది కాబట్టి, మనం ఇక్కడ బ్రేక్ స్టేట్‌మెంట్ వాడాం కాబట్టి ఏమవుతది? అది లూప్ నుంచి బ్రేక్ అయిపోద్దనమాట. ఇక్కడ చూడండి టైమౌట్ నేనిక్కడ 3 సెకండ్స్ ఇచ్చాను. అంటే ఏంటి? కనెక్ట్ అవ్వడానికి. ప్రతి ఆహ్, ఐ మీన్ కనెక్ట్ అవ్వడానికి 3 సెకండ్స్. నెక్స్ట్ ఒక్కోదానికి 1 సెకండ్. ఐ మీన్ స్లీప్ టైమింగ్ 1 సెకండ్. ఎందుకంటే డౌట్ రాకుండా ఉండడానికి. ఒకేసారి అన్నీ చెక్ చేస్తే మనకి ప్యాకెట్స్‌లో ఇవన్నీ డౌట్ వస్తది కదా! సో, ఒక ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే మనకది కొంచెం రెడ్యూస్ అవుతది. సో, ఇలా సక్సెస్‌ఫుల్‌గా మనం మన ఫస్ట్ పాస్వర్డ్ అయితే క్రాక్ చేసామనమాట. బై యూజింగ్ ఇంటర్నల్ సర్వర్స్. ఈ సర్వర్స్ అనేది కాలి లైనక్స్‌లో మన ఓన్‌గా బిల్డ్ చేసుకున్నామనమాట. ఇక్కడ చూడండి ఈ ఎస్ఎస్‌హెచ్ సర్వర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసుకొని యాక్టివ్‌గా లిజనింగ్ అవుతున్నాయో లేదో అని. అంటే ఆ ఏ పోర్ట్స్ వల్ల. ఇక్కడ చూడండి ఈ ఎస్ఎస్‌హెచ్ సర్వీస్ అనేది మనకి ఈ సెక్యూర్ షెల్ సర్వర్ అన్నమాట. ఓకేనా? అది ఎస్ఎస్‌హెచ్ యొక్క ఫుల్ ఫార్మ్. సో, ఇలా మనం మన ఫస్ట్ ఐ మీన్ సెకండ్ టూల్. ఫస్ట్‌ది పోర్ట్ స్కానింగ్ కదా! సెకండ్‌ది బ్రూట్ ఫోర్స్ అటాకర్‌లో ఫస్ట్ ఫేజ్.
అంటే వర్డ్ లిస్ట్ బిల్డింగ్ చేసుకొని దాన్ని ఒక బేసిక్ టెస్టింగ్ అనేది చేసాం. మన ఓన్ సర్వర్స్ మీద. ఫస్ట్ మనం చేసినప్పుడు మనకిక్కడ ఫెయిల్ వచ్చింది కదా! ఐ మీన్ ఇంతకుముందు మనం చేసాం కదా! సో, ఈ టెర్మినల్‌లో కాకుండా దానికి అన్నీ ఫెయిల్ కాకుండా నెట్వర్క్ ఎర్రర్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏం చేసాం నెట్వర్క్ ఎర్రర్ ఎలా క్లియర్ చేసాం? ఫస్ట్ ఆ ఎస్ఎస్‌హెచ్ సర్వర్స్ అనేది స్టార్ట్ చేయాలి. అది ఇన్‌బిల్ట్‌గా మనకు ఆఫ్‌లైన్ స్టేట్‌లో ఉంటది. దాన్ని ఆన్‌లైన్‌లోకి తేవాలంటే మనం ఈ స్టార్ట్ అనే కమాండ్ వాడాలి. సో, ఈ కమాండ్. ఈ లైనక్స్ కమాండ్ వాడితే మనకి సర్వర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత దాని స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఈ కమాండ్ అన్నమాట. సింపుల్‌గా స్టార్ట్ ప్లేస్‌లో స్టేటస్ పెడతాం. అప్పుడు మనకి అది స్టేటస్ అనేది వస్తది. సో, మనకి యాక్టివ్ రన్నింగ్ ఉంటే ఓకే. యూ కెన్ ప్రొసీడ్. సో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డైరెక్టరీలోకెళ్ళి, ఆ పాత్‌లోకి వెళ్ళి మన పైథాన్ టూల్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఇది దాని యొక్క కమాండ్. స్టార్ట్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఇలా వస్తది. ఓకే. ఇప్పుడు ఒకవేళ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వలేదనుకోండి, ఏమవుతదో ఒకసారి చూద్దాం. సో, నేను ఈ పాస్వర్డ్ టెక్స్ట్ ఫైల్‌లోని నేను నా పాస్వర్డ్ తీసేస్తా. తీసేసి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం. సేవ్ చేశానిక్కడ. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఏంటి కమాండ్ పైథాన్. సో, ప్రతిదానికి అది మళ్ళీ చెక్ చేసుకుంటది. ఇక్కడ నేను నా పాస్వర్డ్ తీసేసాను కదా! అప్పుడు మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుతది? ఇక్కడ చూడండి. మనం ఇక్కడ ఎల్స్ బ్లాక్‌లో ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతదో ఒకసారి చూద్దాం. ఐ మీన్ ఎల్స్ బ్లాక్‌లో ఏమి ఇవ్వలేదంటే ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అని ఇచ్చాం కదా! ట్రై దగ్గర. సో, మనకి ఏమి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడేమవుతది ఫెయిల్డ్ అని అప్పుడేమవుతది ఈ ఫెయిల్డ్ ఆ పాస్వర్డ్ ఏ పాస్వర్డ్ అయితే ఆ పాస్వర్డ్ వచ్చి కనెక్షన్ అనేది క్లోజ్ అవుతదన్నమాట. సో, ఇక్కడ చూడండి నాకక్కడ అన్ని పాస్వర్డ్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే అవేవి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ మనం ఈ ట్రై బ్లాక్‌లో ఏం పెట్టాం? ఈ కనెక్ట్, టార్గెట్ ఐపీ, యూజర్ నేమ్ ఇవన్నీ పెట్టాం గదా! సో, ఈ పారామీటర్స్. సో, దానికిక్కడ యాక్సెప్ట్. అందుకే ఇక్కడ మనం ఎల్స్ బ్లాక్ యూజ్ చేయలేదు. అర్థమైందా? ఇక్కడ కరెక్ట్‌గా చూసుకుంటే మనకి ఓకే. ఇది చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ట్రై బ్లాక్‌లోని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి మనం ఆ పారామీటర్స్ అయితే ఇచ్చాం కదా! ఈ ఫంక్షన్‌కి. సో, ఇక్కడ మరి యాక్సెప్ట్ బ్లాక్‌లో ఏం చేసాం? ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే. యాక్సెప్ట్ ఇక్కడ ఫెయిల్డ్ అని ఇచ్చాం గదా! సో, ఇది దేనికి? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతది. పాస్వర్డ్ డిటెక్షన్ అనేది ఫెయిల్ అయితది. అందుకే ఇక్కడ మనం మళ్ళీ ఎల్స్ బ్లాక్ సెపరేట్‌గా ఇవ్వలేదు. ఓకేనా? సో, ఇప్పుడు ఇది దీని వర్కింగ్ అర్థమైంది కదా! రేపు ఇందులో మల్టీ థ్రెడింగ్ అనేది మనం టెస్ట్ చేస్తామనమాట. మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ సేమ్ పోర్ట్ స్కానర్ టూల్ లాగా ఇంప్లిమెంట్ చేసి ఇందులోని ఒకసారి టెస్ట్ చేస్తాం. అంటే టైమ్ సేవ్ అవ్వడానికి. సో, థాంక్ యూ ఎవ్రీవన్. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అంటే సేమ్ ఇదే టూల్‌లో వేరే కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. స్టే ట్యూన్ టు ది నిహాన్ నెక్సట్స్.